ఈ గుహలలో శ్రీముఖుడు మొదటి శాతకర్ణి నాగానిక విగ్రహాలు కనుగొనబడ్డాయి. అమరావతిలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విగ్రహం కనుగొనబడింది. రాజకీయ చరిత్ర. శ్రీముఖుడు శాతవాహన వంశ తొలి పాలకుడు, వంశస్థాపకుడు శ్రీముఖుడు. ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. మౌర్య వంశ పతనానంతరం శాతవాహనులు స్వతంత్రులైనారు. అశోకుడు తన శాసనాల్లో వీరిని సత్యపుత్రులుగా ప్రస్తావించారు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. అశోకుడు తన శాసనాలలో శాతవాహనులు ఏమని ప్రస్తావించాడంటే సత్యపుత్రులుగా ప్రస్తావించారు. శ్రీముఖుడు సౌరాష్ట్ర పాలకుడైన మహారథి త్రాణకైరోను ఓడించి అతని కూతురు నాగానికను తన కొడుకైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు. కోటి లింగాలలో దొరికిన నాణెములపై శ్రీముఖుడి పేరు చిముకగా ప్రస్తావించబడింది. మొదటి కృష్ణుడు. శ్రీముఖుడి యొక్క తమ్ముడు. ఇతను నాసిక్ని జయించాడు. ఇతని కాలంలో కృష్ణుడి చేత స్థాపించబడ్డ భాగవతం